ఎస్ ట్రేడర్స్ 3 మినిట్స్ చార్ట్లో ఒకసారి ఎంట్రీ ఎలా తీసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి పైనుంచి డౌన్ వచ్చింది. ఇది 27th డైరెక్ట్గా కిందికి వచ్చేసింది. కిందికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇది బ్రేక్ అయింది, కానీ ఇది వర్క్ కాదని చెప్పుకున్నాం. ఎందుకు వర్క్ కాదంటే ఈ 3 మినిట్స్ క్యాండిల్ లోపలనే మళ్ళీ ఈ 3 మినిట్స్ 2 ఫామ్ అయ్యాయి. 2 క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కనుక ఇది మొత్తం 3 మినిట్స్లోనే ఉన్నదని అర్థం. అది వర్కౌట్ కాదు. ఒకవేళ బ్రేక్అవుట్ మీద ఎంట్రీ తీసుకున్నా ఫెయిల్ అయిందనమాట. దాని మీద పైన ఎక్కడ క్లోజ్ కాలేదు చూడండి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా దీనిపైన క్లోజ్ కాలేదు కనుక మళ్ళీ ఫెయిల్ అయ్యి రివర్స్ వచ్చేసింది. ఇంకా కిందికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఎక్కడ రెడ్ క్యాండిల్ మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కాలేదు. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ పైన కాదు, పైన క్లోజ్ కాలేదు, కానీ ఇది ఒక పియర్సింగ్ క్యాండిల్ అంటే హాఫ్ ఎబో, ఈ క్యాండిల్ హాఫ్ ఎబో క్లోజ్ అయింది. పైన క్లోజ్ కాలేదు కానీ హాఫ్ ఎబోవ్ క్లోజ్ అయింది. ఆ క్యాండిల్ కింద అప్పుడు మనం ఏం చేస్తామంటే కింద మార్క్ చేసుకుంటాం. హై ఒకటి, హై మార్క్ అండ్ లో మార్కు చేశాను. ఆ తర్వాత చూడండి మార్కెట్ ఏం చేసింది, ఇందులోనే సస్టైన్ అయింది. ఇక్కడ ఎక్కడ ఎంట్రీ పాయింట్ ఏంటని కరెక్ట్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది చూడండి. ఇప్పుడు ఈ పియర్సింగ్ క్యాండిల్ తర్వాత ఇక్కడ హైలోకి మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ మీద ఎంట్రీ రాలేదు. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ లోపల ఒకటి, ఇది 2 కాలేదు, ఇది పైన క్లోజ్ అయింది. మినిమం 2 క్యాండిల్స్ మనకు ఆ రెడ్ హైలో మళ్ళీ ఇటువంటి రెడ్ హైలోలో 2 క్యాండిల్స్ ఫామ్ కావాలి. అది గ్రీన్ క్యాండిల్ అయినా కావచ్చు, రెడ్ క్యాండిల్ అయినా కావచ్చు. హై లోపల 2 క్యాండిల్స్ ఫామ్ కావాలి. ఇక్కడ ఎక్కడ ఫామ్ కాలేదు, ఇది కాలేదు. దీనిపైన కూడా కాలేదు. ఒకటే ఫామ్ అయింది, రెండోది బ్రేక్ అయింది, కానీ పనిచేయదు. మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. 3 క్యాండిల్స్. ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్లో చూడండి, ఈ క్యాండిల్ హైలో మళ్ళీ మార్క్ చేస్తున్నాను. మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. మీకు అర్థం అవ్వడానికి పెడుతున్నాను. హైలో ఈ క్యాండిల్ హైలోలో ఈ క్యాండిల్ ఉందిగా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ హైలోలో చూడండి, ఇదే కదా ఈ క్యాండిల్ హైలో. ఈ క్యాండిల్ హై లోపల 1 2 3 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. మూడో క్యాండిల్ మళ్ళీ మూడో క్యాండిల్ చూడండి, డోజీ పడింది. డోజీ క్యాండిల్ తర్వాత మళ్ళీ ఇంకో క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది. 3 క్యాండిల్స్ పడ్డ తర్వాత ఇది మనకి అప్ సైడ్ వెళ్తుంది అనేది కన్ఫామ్ అనమాట. అప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఏది మళ్ళీ చూడండి, ఒకసారి మార్క్ చేస్తున్నాను. ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. ఇది విక్ తోటి సంబంధం లేదు. ఇది విక్ ఉంది కదా, మళ్ళీ ఈ విక్ లోపల క్లోజ్ అయింది కదా, ఈ క్యాండిల్ అనుకున్నా. అలా చూసుకున్నా కూడా ఈ క్యాండిలే క్లోజ్ అయినట్టే కదా, పైన క్లోజ్ అయింది. ఆ తర్వాత మనం ఈ హై లోపల మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ రెడ్ హై లోపల రెడ్ హై పైన ఎంట్రీ తీసుకుంటాం. కింద స్టాప్ లాస్ పెడతాం. ఎన్ని పాయింట్లు ఉంది చూడండి. ఇక్కడ 64 ఎంట్రీ తీసుకొని 64.20 ఎంట్రీ తీసుకొని 60 మినిమం 60 స్టాప్ లాస్ పెడతాం. అంటే 5 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. ఆ తర్వాత చూడండి మళ్ళీ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఇక్కడ వరకు. ఆ తర్వాత మళ్ళీ ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. ఎందుకు సెకండ్ టార్గెట్ అవుతుందంటే ఇంకా పైకి వెళ్ళింది. అసలు యాక్చువల్గా చూడండి టార్గెట్ అంటే ఇక్కడ స్వింగ్ హై చూడండి. స్వింగ్ హై ఇది ఉంది. ఈ హై వరకు కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు ఇక్కడ. అంటే 161 పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ వరకే నిన్నటి క్లోజింగ్ వరకు కూడా 121 126 వరకు కూడా టార్గెట్ పెట్టుకున్నా కూడా, అలాగ పెట్టుకున్నా మనకి మూమెంటం వచ్చింది. ఇలా స్వింగ్ మొత్తం చూసుకున్నా, ఈ లెఫ్ట్ సైడ్ స్వింగ్ ఎంత ఉందో అంతవరకు టార్గెట్ చూసుకున్నా కూడా టార్గెట్ వచ్చేసింది అనమాట. అది ఒక ఎంట్రీ పాయింట్ అండ్ ఎగ్జిట్ పాయింట్ క్లియర్గా 3 మినిట్స్లో. ఇది నిన్న మొన్న కూడా చెప్పాను, కాకపోతే వీడియో మధ్యలో చెప్పాను కనుక కొంచెం అర్థమై ఉండదు ఎంట్రీ ప్లాన్ ఎలాగనేది. అలాగే ఇది పియర్సింగ్ క్యాండిల్ వచ్చింది. అలాగే ఇంకొక దాంట్లో చూద్దాము. ఇందులో కూడా చూడండి, ఈ 24,800
ఇది 24,900 కదా. దీంట్లో చూడండి, దీంట్లో చూసిన తర్వాత కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ డౌన్ వచ్చేసింది. డౌన్ వచ్చిన తర్వాత చూడండి, మన 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 పాయింట్ మన వ్యూ ప్రకారం ఎక్కడ రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కాలేదు, ఇక్కడ క్లోజ్ అయింది. ఈ క్లోజ్ అయిన తర్వాత ఇది స్ట్రాంగ్ క్లోజ్. ఇది ఎందాకదేమో పియర్సింగ్ క్యాండిల్, ఇది వచ్చి స్ట్రాంగ్ క్లోజ్ అయింది. ఇది 3 క్యాండిల్, ఇది 3 మినిట్స్ క్యాండిల్. యాక్చువల్గా ఇది లోపలే క్లోజ్ అయింది కనుక దీనికి మార్క్ చేశాను. దీనిపైన క్లోజ్ అయింది. దీనిపైన క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ చూడండి, మార్కెట్ కిందికి రాలేదు. ఒకసారి చూడండి, దీనికి హైలోకి మార్క్ చేశాను ఫస్ట్. ఆ తర్వాత పైన క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ క్యాండిల్ హైకి లోకి మార్క్ చేశాను. మనం స్టాప్ లాస్ ఇక్కడ తీసుకోవచ్చు. అసలు యాక్చువల్గా ఇక్కడ ఎందుకు తీసుకోవాలంటే సేఫ్ సైడ్ అనమాట. ఇక్కడ హై ఉంటుంది, ఈ క్యాండిల్ హై పైన ఎంట్రీ కూడా మళ్ళీ చూడండి, మళ్ళీ డౌన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఉంటుంది. చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ ఎక్కడ గ్రీన్ పైన క్లోజ్ కాలేదు. మినిమం 2 క్యాండిల్స్ క్లోజ్ కావాలి. 1 క్యాండిల్ క్లోజ్ అయితే నడవదు. లోపల ఈ క్యాండిల్ లోపల 1 క్యాండిలే క్లోజ్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళింది, కిందికి వచ్చేసింది, మళ్ళీ కిందికి వచ్చేసింది. మళ్ళీ ఇది వర్కౌట్ కాలేదు, ఇక్కడ కూడా వర్కౌట్ లేదు. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ హైకి లోకి మార్క్ ఉంది. ఇదే వర్క్ అవుతుంది, ఉందిలేండి ఆల్రెడీ. ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో హై లోపల 1, 2 క్లోజ్ అయింది. మూడవది పైన క్లోజ్ అయింది. పైన క్లోజ్ అయిన తర్వాత మనం ఇది స్ట్రాంగ్ క్లోజ్ అయింది. ఇంకా అసలు యాక్చువల్గా ఇంకా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టవచ్చు. మళ్ళీ సేఫ్ సైడ్ ఎంట్రీ కోసం కూడా ఇది స్ట్రాంగ్గా క్లోజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ దీనిపైన ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకు దీనిపైన తీసుకోవాలి, ఇక్కడ ఎందుకు తీసుకోవద్దు అంటే, ఇది స్ట్రాంగ్ క్లోజ్ అయింది. స్ట్రాంగ్ క్లోజ్ అయిన తర్వాత కూడా మనకి అబ్జర్వేషన్ చేసినా కూడా మనకి పైకి వెళ్ళిపోయింది చూడండి. ఇలా ఈ క్యాండిల్ పైన తీసుకోవచ్చు. మళ్ళీ వీలు కాలేదంటే ఈ క్యాండిల్ పైన కూడా ఎంట్రీ తీసుకొని కింద స్టాప్ లాస్ పెట్టవచ్చు. అక్కడే అదే క్యాండిల్ పైన మినిమం టార్గెట్ మళ్ళీ ఇక్కడ వరకే వచ్చింది చూడండి, ఇక్కడ వరకు రాలేదు. ఇంకా యాక్చువల్గా ఇక్కడ వరకే ఎంట్రీ పైకి వెళ్ళింది చూడండి. ఇక్కడ వరకు ఈ సింగ్ హై వరకు వెళ్ళింది చూడండి, ఈ సింగ్ హై వరకు వెళ్ళింది 132, 236 అంటే 100 పాయింట్స్ వచ్చింది చూడండి. అంటే ఎంట్రీ క్యాండిల్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి, పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.